నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యం నాడు నేడుపై సమీక్ష. రాష్ట్రంలో ఇంటర్ మొదటి రెండవ సంవత్సర ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32%, రెండో సంవత్సరంలో 67.82% ఉత్తీర్ణత నమోదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యం నాడు నేడుపై సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై వారు మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి ఇంకా అంటే వ్యాలిడిటీ కూడా రాలేదు, ఇంకా స్టిల్ ఇప్పటి వరకు కూడా దానికి వ్యాలిడిటీ వచ్చినంత వరకు అంతా కూడా వ్యవసాయ అధికారులే, వ్యవసాయ శాఖ డిపార్ట్మెంటే ఇన్సూరెన్స్ను కూడా పర్యవేక్షిస్తారని జీవోలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేము చెప్పేది ఏంటంటే ఏదైనా ఇన్సూరెన్సు అది పంట నష్టం అనేది మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ అంతకుముందు గతంలో స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, ఆ తర్వాత ఫార్మర్ కూడా ముగ్గురు కూడా కలిపి ఒక ప్రీమియం అమౌంట్ కట్టి దానికి ఒక జవాబుదారీగా ఉండేవాళ్ళం. ఈయన ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి దానికి కూడా ఇంతవరకు అర్హత లేదు, వ్యాలిడిటీ లేదు. ఆ తర్వాత ఈయన ప్రీమియం అమౌంట్ ఎవరికి కడుతున్నాడో కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అర్హత లేదు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వ్యాలిటీ లేదు. ఈయన కట్టాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫార్మర్ తరపున నేను కడతానని చెప్పుకుంటున్నాడు. ఆ కట్టే అమౌంట్ ఎవరికి కడుతున్నాడు అంటే క్లారిటీ లేదు. ఆ తర్వాత ఆయన కొంత అమౌంట్ మొన్న 3,000 కోట్లు వేసామని ఆ రోజు ఆర్భాటంగా బటన్ కూడా ఒత్తడం జరిగింది. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రీమియం అమౌంట్ ఎంత కడుతున్నారనేది తెలిస్తే, ఆ తర్వాత ఇప్పుడు వాస్తవంగా రైతులకు ఎంత వచ్చిందనేది 3,000 కోట్లు ఎంతో ఆయన చెప్తున్న అమౌంట్. అంటే దీనికి డిఫరెన్స్ కనుక తెలిస్తే కదా మనకు, ఆ తేడా కనుక తెలిస్తే అది వాస్తవంగా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన అమౌంట్. అదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీదనే బర్డన్ పడతా ఉంది. అసలు ఆ అవసరం నీకు ఎందుకు వచ్చింది? అసలు దీనికి ఇది కట్టాల్సిన ప్రీమియం ఏంటి? నువ్వు వచ్చి రైతులకు ఇస్తే అది ఏంటి? అదేదన్నా త్రూ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కనుక వస్తే రైతులకు నిజంగా న్యాయబద్ధంగా అందరికి కూడా మేలు జరుగుతుంది. అలా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ లేదు, ఏం లేదు. ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తానట్లు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తానప్పుడు అనేక రకమైనటువంటి అవకతవకలు, అంటే ఈ క్రాపింగ్ నీకు వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులకే జరుగుతుంది. ఆ తర్వాత అసలు వాతావరణ బీమా కింద ఇస్తున్నావా లేదా క్రాప్ కటింగ్ దాని మీద ఇస్తున్నావా అనే దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా క్రాప్ కటింగ్ దాని మీద ఇస్తుంటే అంత అధికారులు కూడా మీరే, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ అథారిటీ లేదు కాబట్టి ఇక్కడ అంత రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగినప్పుడు వాస్తవంగా రైతులకు న్యాయంగా రావాల్సిన ఇన్సూరెన్సు తర్వాత మీ మద్దతుదారులు, మీ పార్టీదారులకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే కూడా ఇప్పుడు జరిగింది. అలాగే కూడా రైతులంతా కూడా నష్టపోవడం కూడా జరిగింది. తర్వాత అందులో కూడా మీరు ఇన్సూరెన్స్ విధానంలో మీరు బాగా గమనించండి. ఇప్పుడు హార్టికల్చర్ వైపు ఎగ్జాంపుల్ మా పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే 3 మండలాలు బత్తాయి పండిస్తారు. ఆ బత్తాయిని వచ్చి ఇన్సూరెన్స్ దాంట్లో చేర్చినారు. తర్వాత 2 మండలాలు అరటి పండిస్తారు. ఆ తర్వాత అరటిని ఇంతవరకు చేర్చలేదు. చక్రాపేట మండలంలో మామిడి పండిస్తారు. మామిడి కూడా లాస్ట్ టైం మామిడికి అన్ని ఇబ్బందులు జరిగినాయో, తర్వాత అరటి పంటకు కూడా ఎంత డ్యామేజ్ అయిందో కూడా అన్ని. అంటే ఎందుకు అంటే ఈ రకంగా ఒకవైపు ఏమో హార్టికల్చర్ ఒకటే చేరుస్తారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డి పాలనను దుయ్యబట్టారు. ఉన్నటువంటి కల్తీల గురించి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అనేక ఆధారాలతో వాటిని బయటపెట్టడం జరిగింది. ఏ రకమైనటువంటి విషపూరితమైనటువంటి పదార్థాలు ఈ మద్యంలో కలిపి అమ్ముతూ ఉన్నారు, దానివల్ల ఏ రకంగా ప్రజల ప్రాణాలకి హాని కలుగుతుందో చాలా వివరంగా రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా ఉంచడం జరిగింది. ఇది జరిగి 2 రోజులు కాకముందే ఈ రోజున మరిన్ని సంచలన విషయాలు ప్రజల ప్రాణాల్ని కాపాడేటటువంటి మందుల్లో కల్తీకి సంబంధించి బయటపడుతూ ఉన్నాయి.
ఇవాళ వివిధ రకాలైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వారు ఎంతో నమ్మకంతో ఒక మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి మందులు కొనుక్కుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి ఎంతో ఖర్చు పెట్టి మరీ కొనుక్కుని అవి వాడుతూ ఉంటారు. మరి ఆ రకంగా ఉపయోగించేటటువంటి మందుల్లో కూడా ఇవాళ కల్తీ జరుగుతూ ఉందంటే నిజంగా చాలా బాధపడాల్సినటువంటి విషయం, చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇవాళ ఆ విధంగా కల్తీకి పాల్పడుతున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, ఒక రకంగా బినామీ అనే చెప్పుకోవాలి. పివి రాంప్రసాద్ రెడ్డి ఈయన గారు అరబిందో ఫార్మాస్యూటికల్స్కి మేనేజింగ్ డైరెక్టర్. అరబిందో ఫార్మా గురించి మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితమైనటువంటి కంపెనీయో. అదేవిధంగా ఇవాళ ఏటు విజయసాయి రెడ్డికి స్వయంగా వియంకుడు, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వయాన వియంకుడు విజయసాయి రెడ్డి అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డికి తండ్రి పివి రాంప్రసాద్ రెడ్డి. దానిని బట్టే వీళ్ళకి ఎంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయో మనకి స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో కూడా 108, 104 అంబులెన్సుల విషయంలో ఏ రకంగా భారీ కుంభకోణానికి పాల్పడ్డారో ఆ రోజున 108, 104 అంబులెన్సుల్ని ఈ అరబిందో ఫార్మా కంపెనీకి కట్టబెడుతున్నటువంటి సమయంలో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారో ఆ రోజున కూడా మేము ఆధారాలతో సహా బయటపెట్టాం. కానీ ఇవాళ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అరబిందో ఫార్మాస్యూటికల్స్లో తయారవుతున్నటువంటి మందుల్లో కల్తీ పదార్థాలు ఉన్నాయి అని చెప్పి ఇవాళ మేము చెప్పడం కాదండి, స్వయంగా యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ యుఎస్ఎఫ్డిఏ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికం కలిగినటువంటి సంస్థ, ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, మందులు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షలు చేసి వాటిని సర్టిఫై చేస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి యుఎస్ఎఫ్డిఏ, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ వారు అరబిందో ఫార్మాస్యూటికల్స్లో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అరబిందో ఫార్మాలో తయారవుతున్నటువంటి మందుల్లో కల్తీ పదార్థాలు ఉన్నాయి, మీరు వెంటనే వాటిని సరిదిద్దుకోవాలి, లేని పక్షంలో మీ మందులని, అరబిందో ఫార్మాలో ఉత్పత్తి అవుతున్నటువంటి మందులని మేము అమెరికాలో బ్యాన్ చేస్తాం, నిషేధం విధించుతాం మీ కంపెనీ పైన అని చెప్పి వాళ్ళు స్వయంగా యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ వారు స్వయంగా వార్నింగ్ లెటర్లు ఒకసారి కాదండి 2 సార్లు అరబిందో ఫార్మాకి వాళ్ళు సర్వ్ చేయడం జరిగింది. ఈ విషయం ఏ రకంగా బయటపడింది అంటే ఇవాళ సెబీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీస్ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆమె మాట్లాడారు. తిప్పుతూనే 3 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించడమే కాక ఇచ్చిన హామీలను కూడా తొంగలో తొక్కి మహిళల్ని మోసం చేసి కనీసం అప్పుడు ఏమన్నామనేది కూడా గుర్తు లేనట్టుగా, గుర్తు రానట్టుగా, అసలు ఆ సంగతే మాట్లాడినట్టుగా ఉన్న మద్యపాన నిషేధం గురించి అటకెక్కించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళల తాలూకా జీవితాలతోని, మహిళల తాలూకా తాలిబొట్టులతోని ఆటలాడుతున్నాడు. మహిళల తాలిబొట్లు తెంచేదానికి ఒక పథకం ప్రకారంగా పన్నాగం పన్నాడని చెప్పడానికి మా దగ్గర విపరీతమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తాము, అక్క చెల్లెమ్మలందరికీ కూడా మంచి చేస్తామని చెప్పి సెంటిమెంట్ డైలాగులతో కొట్టి, బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి, తలలు నిమిరి సీఎం కుర్చీలో కూర్చున్న మరుక్షణం నుంచి కూడా మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా ఆ ఆదాయ వనరుని సంక్షేమ కార్యక్రమాలకు చేపట్టడం బిస్కెట్లు ఇసిరినట్టు ఇసురుతూ ఆయనకి తన బినామీలకి కానీ తనకి కానీ అదే ప్రధానమైన ఆదాయ వనరుగా మార్చుకొని సుమారుగా ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం మద్యం మీదే సంవత్సరానికి 5,000 కోట్ల చొప్పున 15,000 కోట్ల రూపాయల్ని అతని బినామీలు అతను జేబులో వేసుకొని జనాల తాలూకా రక్తాన్ని జలగల్లా పీలుస్తూ వాళ్ళ సంపదను కొల్లగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకెళ్తున్న సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంటే ఇలాంటి వాడిన సీఎం కుర్చీలో కూర్చోబెట్టామని ప్రతి మహిళ కూడా ఏడ్చే పరిస్థితి, బాధపడే పరిస్థితి.
మీ అందరికీ తెలుసు అక్టోబర్ 2 అనేసరికి గాంధీ గారి జయంతి రోజు సాధారణంగా మద్యం షాపులు కూడా ఓపెన్ అయి ఉండవు, అన్నీ కూడా క్లోజ్ చేస్తారు, మాంసం దుకాణాలు కూడా క్లోజ్ చేసే పరిస్థితి. అటువంటి మద్యపాన నిషేధమే ప్రధాన ధ్యేయంగా ఉండే గాంధీ మహాత్ముడు పుట్టినరోజు మద్యపాన నిషేధం చేస్తాడేమో అనుకుని మనం అనుకుంటే ఈ పెద్ద మనిషి కాస్త కొత్త మద్యం విధానం పాలసీకి శ్రీకారం చుట్టి అక్టోబర్ 2 దానికి శ్రీకారం చుట్టాడంటే ఇతనికి సిస్టమ్ మీద ఎంత గౌరవం ఉంది, పెద్దలంటే గాంధీ మహాత్ముడన్నా ప్రజాస్వామ్యం అన్నా ఎంత గౌరవం ఉందన్న సంగతి మనకు అందరికీ అర్థమవుతుంది. అయితే నూతన మద్యం పాలసీ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి కొత్త డిస్టిలరీస్కి పర్మిషన్స్ ఇవ్వటం, అదేవిధంగా పాత డిస్టిలరీస్ ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో పాత డిస్టిలరీస్ ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్ అవటం. అంటే సింపుల్గా చెప్పాలంటే చీమలు పెట్టుకున్న పుట్టల్లోని విషపు నాగులొచ్చి దూరినట్టుగా ఆ విషపు మద్యాన్ని తయారు చేయటానికి పాత గవర్నమెంట్లో ఉన్న డిస్టిలరీస్ని కూడా బయటకు తీసుకొచ్చి వీళ్ళ బినామీల చేతుల్లోకి లాక్కొని అక్కడ లోకల్ బ్రాండ్స్ తయారు చేయడానికి, నకిలీ మద్యం తయారు చేయడానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు మనం అందరం చూసుకుంటే ఈ ఆంధ్ర గోల్డ్ విస్కీ, సిల్వర్ స్ట్రిప్స్ విస్కీ, నెక్స్ట్ 9C హార్సెస్ విస్కీ ఇలాంటి తాలూకా అతి విషపూరితమైన విస్కీలను తయారు చేసే కర్మాగారాలని వాళ్ళు సొంతం చేసుకోవడం చూస్తుంటే ప్రజల జీవితాలంటే ఇంత చిన్న చూపా జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళలో ఉన్నవి పైరోగెలాలని, ఐసోఫ్యూరిక్ యాసిడ్ అని రసాయనాలతో కూడుకొని ఇటువంటి మందుల్ని చూసి చాలా మంది వీటిని తాగి వాళ్ళ లివర్లు పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోయే పరిస్థితుల్లో శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ఈ విషపు జాతి మొత్తం కూడా, వైఎస్ఆర్సీపీ జాతి మొత్తం కూడా ఈ మద్యం పాలసీలను బేస్ చేసుకొని, మద్యం బ్యావరేజెస్ని డిస్టిలరీస్ని బేస్ చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ప్రజల సొమ్ముని దోచుకునే సందర్భం ఈరోజు మీ అందరం కూడా గుర్తు చేయాలి. దీనిలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజల ప్రాణాలు ఎందుకు పోతున్నాయని మీరు చేయాల్సిన రీసెర్చ్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి ఎందులో ఎంత విష పదార్థాలు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా SGS ల్యాబొరేటరీస్కి మేమందరం కూడా దాన్ని పంపించి అక్కడి నుంచి కూడా ఈ విస్కీస్లో ఈ పెరోగైలాల్, ఐసోఫ్యూరిక్ యాసిడ్ లాంటి రసాయనాలు ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ప్రెస్ నోట్ పెట్టి మేము అందరం చేస్తే మొన్న ఒక అరగంటకి గంటకి సైంటిస్ట్ అయిపోయి అంబటి రాంబాబు గారు, అదే మీ అందరికీ తెలుసు అరగంట మంత్రి, ఆయన గారు బయటకు వచ్చి అటువంటి అవశేషాలు ఏమీ లేవు, అయినా మేము మాట్లాడుతుంది వాళ్ళు ఎవరు SGS రిపోర్ట్స్ ఇవ్వలేదు అని మాట్లాడుతుండడమే కాకుండా అబద్ధపు ప్రచారాలన్నీ చేయడానికి ముందుకొచ్చాడు, మీడియా ముందుకొచ్చి కథలు చెప్తా ఉంటాడు. నేనేమంటానంటే ఇది సాక్షి పేపర్లో మద్యం విషపూరిత అవశేషాలు లేవు అని చెప్పి నివేదిక ఉన్నట్లుగా మాట్లాడడమే కాకుండా మేము అసలు రిపోర్టే తీసుకురాలేదు అని చెప్పి విషపు ప్రచారం చేసే పరిస్థితి ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి బేస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే ఆరోపణ మేము చెయ్యనివ్వరు కూడా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు ఈరోజు ఇదే గనక నిజమైతే ఇంత చిన్నదా కనీసం ఎవరికైనా కనిపిస్తుందండి? మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా ఇందులో డేట్ ఏంటి, ఇందులో ఏం రాసి ఉన్నది కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు ఇదే కనుక నిజమైతే ఫుల్ పేజ్ యాడ్ వేసుకునేవాళ్ళు. అంటే ఏమి చేయలేని అమ్మ ఒడ్లకి వీటికి ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుని డబ్బులు తీసుకుంటున్న ఈ సాక్షి పేపర్ వాళ్ళు ఈరోజు ఇటువంటిది వాళ్ళ దగ్గర ఏదైనా ఉండి ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారండి. చూడండి ఒకసారి మనం చూసి ఎవరికైనా కనిపిస్తుంది, అందులో డేట్ అయితే కనిపించదు, బ్లర్రరు ఆ లెటర్ ఏందో తెలియదు, ఎవడో కనిపించడానికి కూడా వేసినోడికి కూడా కనీసం కనిపిస్తుందో లేదో ఎవరికి తెలియదు. సో మేమేం చెప్తామంటే SGS రిపోర్ట్ మేము తెప్పించుకున్నామని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒకసారి చూడండి, SGS రిపోర్ట్ తెప్పించుకోవడానికి ఇక్కడ నుంచి 1,40,000. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32%, రెండో సంవత్సరంలో 67.82% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో బాలికలు హవా సృష్టించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 5,90,327 మంది ఈరోజు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లో 4,64,892 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే దీంట్లో
2,94,378 మంది పాస్ కావడం జరిగింది. దాంట్లో ఏ గ్రేడ్ సాధించిన వాళ్ళు 1,93,925 మంది, బి గ్రేడ్ సాధించిన వాళ్ళు 63,501 మంది. మొత్తం ఫస్ట్ ఇయర్ లో 63.32% పాస్ కావడం జరిగింది. రెండో సంవత్సరానికి వస్తే మొత్తం 4,63,370 మంది స్టూడెంట్స్ ఈరోజు ఎగ్జామ్ రాస్తే 2,95,949 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. దాంట్లో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులు 1,59,422 మంది విద్యార్థులు, బి గ్రేడ్ సాధించిన వాళ్ళు 82,481 మంది విద్యార్థులు బి గ్రేడ్ సాధించడం జరిగింది. ఓవరాల్ గా 67.82% ఈరోజు విద్యార్థులు సాధించున్నారు. ఈరోజు విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. పాస్ అయిన వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ కెరియర్ ని డిసైడ్ చేసుకొని మంచి విజయాలను సాధించి భవిష్యత్తులో మంచి ఉన్నత అవకాశాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మిస్ అయిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా 30th నుండి మనం ఫీజు కట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా ఫీజు కట్టేసి ఇమీడియట్ గా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఆగస్టు 1 నుండి స్టార్ట్ చేస్తాం. సో వీలైనంత తొందరలో అవి కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ, మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని 101వ జయంతి వేడుకలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పివి ఘాట్ వద్ద ఘనంగా జరిగాయి. గారి తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పివి నరసింహారావు గారి స్మారకం కోసం అక్కడ పివి నరసింహారావు స్మృతి మందిరాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇటీవల ప్రధానమంత్రి సంగ్రహాలయంలో నేను కల్చర్ మినిస్టర్ అయిన తర్వాత అత్యున్నతమైనటువంటి మరి అంతర్జాతీయ నైపుణ్యంతో కూడినటువంటి, టెక్నాలజీతో కూడినటువంటి ఆధునికమైనటువంటి మ్యూజియాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గౌరవనీయులు మన తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క వివరాలన్నింటినీ కూడా మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. ఇంటర్ ఫలితాల్లో విక్టరీ కాలేజ్ కి చెందిన విద్యార్థిని నిషితారెడ్డి బైపీసీలో 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచారు. ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యం విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు వెలువడ్డ ఇంటర్ రిజల్ట్స్ లో మొదటి సంవత్సరంలో బైపీసీ విభాగానికి చెందిన నిషితారెడ్డి డాక్టర్ ఆఫ్ రవీందర్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 437 మార్కులు తెచ్చుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఇది మా వ్యవస్థకి ఎంతో గర్వకారణం. సో ఈరోజు ఈ సందర్భంగా ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం. ఇట్లాగే ఇంకా నీ జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తూ మంచి స్థాయికి చేరుకుంటామని విక్టరీ యాజమాన్యం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మాట్లాడు. ఓకే ఓకే. నేను వెక్టర్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. నేను బైపీసీ చదివాను. 437 వచ్చాయి. దీనికి సపోర్ట్ చేసిన వెక్టర్ మేనేజ్మెంట్ అలాగే లెక్చరర్స్ థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ ద కాలేజ్ మా పేరెంట్స్, డాడీ రవీందర్ రెడ్డి, మమ్మీ సరిత కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. కొన్ని వేల రూపాయలు పెట్టి కాలువలు బాగు చేయించుకున్నాం కానీ వీఆర్ఓ జావీద్ రైతులను బాధిస్తున్నాడని, ఎవరూ పట్టించుకోవడం లేదని, పొలంలోకి నీళ్లు రావాల్సిన కల్వెట్ మీద మొరం పోసి మూసివేయడం ఇది ఎంతవరకు సమంజసమని ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది రైతులు. తోములు కూడా బంద్ చేసేస్తున్నారు. మరి తోములు వేయంగా కూడా చేసారు. కాలువలు కూడా ఉండే పెద్ద మనుషులు ఓల్బీ కాదని అడగాల్సిండ్రు. కాకపోతే వీళ్ళు వచ్చి అధికారులు ఏమైనా ఇదంటే ఇది చేయండి, న్యాయం చేసి మాకు ఇది చేయండి సార్. పురం నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇటు పానాది ఉంది, అటు వాడికిడికి. తర్వాత ఇక్కడ కాలం మొత్తం ఇట్లా ఇద్దరు కాలం పోతుండే, నీళ్ళు పోతున్నాయి. మానసది పోతుంది. మాకు కూడా తెలియదు. మా నాన్న కూడా చనిపోయినారు. మాకు దాని గురించి తెలియదు. ఇప్పుడు అప్పటి నుంచి కాలం ఉంది కాబట్టి అప్పటి నుంచి కాలం నీళ్ళు పోతుండే. ఇప్పుడు ఏమైందంటే కాలం మొత్తం ఊళ్ళు వచ్చి మేమేం చేసినా ఒడ్డు తీసి మా అక్కడ పెట్టుకొని మా తమ్ముడు గాలు అందరికీ నీళ్ళు వస్తాయని నేను కాలం తీసేసి
అక్కడ వరకు కాలు తీసిన ఒక రాయ పట్టి ఒక గుంట పెట్టి ఉన్నాడు లక్ష్మణ్. అయితే అక్కడ కాలు తీసిన కాలు నా ఒడ్డు పలగొట్టి నా అక్కడ పోసుకొని కాలు వేసిన ముంగడ కాలు ఉంది సార్ ఈ మొత్తం నాదే అని చెప్పి కలిపేసుకున్నాడు. పరిష్కారం మీరు చేయాలా, ఏది ఉంటే అది పరిష్కారం న్యాయం చేయాలా, ఓళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పండి, న్యాయం చేయండి. రాష్ట్రంలో రైతు బంధు పథకం ద్వారా నేడు రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేయడం వలన రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ శరత్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ముఖాల్లో చిరునవ్వుతో పాటు ఒక పండుగ వాతావరణం ఏర్పాటైంది. దానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందో ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో 9వ విడత రైతు బంధు రైతులు అకౌంట్లలో వేస్తా ఉన్నారు. వారికి రాష్ట్రంలోని రైతాంగం మొత్తం అభినందనలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో పండుగ జరుపుకుంటా ఉన్నారు. దాదాపు 7,600 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ రైతు బంధు పైసలు అకౌంట్లో వేసుకునే గాను బోధన పట్టణం తరఫున మన ఎమ్మెల్యే గారికి మరియు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఎంతో తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు రైతు బంధు ఇచ్చి రైతుల్ని ఆర్థికంగా రైతులకు అనేక అప్రపాలై ఇదైతున్నారని చెప్పేసి రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్న రైతు బాంధవుడు కేసీఆర్ గారికి ఈరోజు 7,000 చిల్లర కోట్లు ఇలా రైతుల ఖాతాలో జమ చేయాలని ఈ రోజు ఈ డేట్ నుంచి ఇవాళ 9వ విడత పైసలు ఇలా రైతుల ఖాతాలో వేస్తున్నారు. ఇవాళ రైతులకు యాసంగికి వచ్చిన పైసలు ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు నాటుకుందామంటే ఇబ్బందులు ఎదుర్కొనే టైంలో కరెక్ట్ టైంలో పైసలు ఇచ్చి రైతుల్ని ఆదుకుంటున్నందుకు రైతులంతా ఆనందంగా ఈ రోజు పడుతున్నాయంటే చిరునవ్వుతో ఉన్నారు. అన్ని పార్టీలలో ఉన్న రైతులు అందరూ కూడా ఆనందిస్తున్నారు. అట్లనే ఇలా ప్రతి రైతుల్నే కాకుండా ప్రతి ఒక్క భూములని కానీ ముదిరాజుల్ని కానీ అనేక వర్గాలకు యాదవుల్ని కానీ అనేక మందికి ఇట్లా వ్యక్తిగతమైన ఇవిచ్చి కూడా ఆదుకున్నందుకు అందరూ ఆనందపడుతున్నారు. ఇవాళ పైసలు వేసిన కేసీఆర్ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యం నాడు నేడుపై సమీక్ష. రాష్ట్రంలో ఇంటర్ మొదటి 2వ సంవత్సర ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32%, రెండో సంవత్సరంలో 67.82% ఉత్తీర్ణత నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.